హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇదైతే మే 29వ తారీఖు రోజు గురువారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే కొన్ని గిన్నెలే ఉన్నాయన్నమాట. ముందు రోజు మేము భోజనం చేసిన ప్లేట్స్ అలాగే వంట చేసిన గిన్నెలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. అవన్నీ అయితే కడిగేసానండి. వెంటనే మిషన్లో అయితే బట్టలు వేసేసింది అనమాట చెల్లి. అవన్నీ అయిపోయినాయి. బెడ్షీట్లు అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయినాయి అనమాట. చెల్లి ఇంకన్నీ ఆరేసేసి తనైతే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే టిఫిన్కి అని చెప్పేసి అట్టు అలాగే ఇంకా డాడీ అయితే ఒక ప్లేట్ గారె అయితే తెచ్చారు. ఇంకా అదైతే తినేసాం అనమాట. ఇంకా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒకరు కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోయారు, ఇంకొకరు వచ్చేసి చదువుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నేను మా మహిగాడైతే ఇంట్లో ఉన్నామండి. ఈరోజు అయితే డాడీ భోజనానికి రానని చెప్పారనమాట. బయట తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంటేనే ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నారు పెళ్ళికి. ఇంకా డాడీ అయితే రానని చెప్పారు. వెళ్తే చెల్లిని కూడా తీసుకెళ్తారు. ఇంకా నాకు మా మహిగాడికి ఇంకొక చెల్లికేనమాట వంట. ఎగ్ ఫ్రై అయితే చేసేస్తాను. అది చాలా సింపుల్గా అయిపోతుంది కదా. కొంచెం పెరుగు కూడా ఉంది, వేస్తే తింటాము పెరుగన్నం, లేకపోతే ఎగ్ ఫ్రైతోనే తినేస్తాం అనమాట. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయాల్సిన పని జస్ట్ వంట చేసేసి మా మహిగడికి అయితే స్నానం చేయించేయడం అనమాట. ఇంకా వాడికి కూడా స్నానం చేయించేసిన తర్వాత ఇంకా అప్పుడైతే ఫస్ట్ స్టవ్ మీద రైస్ పెట్టేసి అప్పుడు మా మహిగడికి స్నానాన్ని తీసుకెళ్తాను. ఇంకా వాడికి అయిపోయిన తర్వాత ఎగ్ ఫ్రై అయితే చేసేస్తాను. అప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేస్తాను అనమాట. ఏమైనా ఎగ్ స్నానం చేసేద్దామా వద్దా? ఇలా కెమెరా ఆన్ చేసి నేను ఏమైనా అడిగితే నేను చెప్పిన దానికి ఆపోజిట్ చెప్పాలన్నమాట. ఏరా అదనమాట. నేనేమైనా కెమెరా ఆన్ చేసి ఇచ్చేద్దామా అని చెప్పేసి అంటే వద్దు, ఆ పని చేయొద్దని అయితే చెప్తూ ఉంటాడు వీడు. ప్రస్తుతానికి అయితే ఈ పనులు ఉన్నాయి. మొత్తం ఇల్లంతా నీట్గానే ఉందండి. మొత్తం అంతా సర్దుకున్నాము మార్నింగ్ లేచి వెంటనే. వాడు పిల్లోస్తోని వాటితోనే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ప్రస్తుతానికి అయితే ఈ పని చూపిస్తాను. ఎన్ని బట్టలు పొద్దున్న వాష్ చేసాము ఏంటి అని చెప్పేసి. ఇవిగోండి, ఇవన్నీ రెగ్యులర్గా వేసుకునే బట్టలు. అలాగే అక్కడ సైడ్ ఏమో చిన్న చిన్న బట్టలు అన్నీ ఉన్నాయి. ఇంకా పైన అన్నీ కూడా బెడ్షీట్లు అవన్నీ అయితే వేసామన్నమాట. ఇదిగోండి, స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశాను. పొరపాటున చేయి జారిపోయి రైస్ అంతా పడిపోయింది కింద. ఇదిగోండి, ఎగ్ ఫ్రై చేసేసాను. ఇంకా అన్నం కూడా అయిపోయిందనమాట. ఇంకా మా మామయ్యగారికి స్నానం చేయించాను. స్టమక్లో కొంచెం అప్సెట్ అనమాట. ఇంకా ఆటోస్లో లెమన్ సోడా కూడా వచ్చింది. నీమ్ సాల్ట్ సోడా అంట. ఇంక ఇదైతే ఇప్పుడు తాగాలి. మా మహిగాడు వాడి స్నానం చేస్తానన్నాడు. ఇంకా ఫేస్కి అంతా సబ్బు అప్లై చేసేసి నేను వస్తే ఇంకా ఒంటికి వాడు పెట్టుకుని అయితే స్నానం చేస్తున్నాడు అనమాట. ఇది కొంచెం కూలింగ్ తక్కువ ఉంది. కొంచెం అంత తాగేసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కూలింగ్ అయిన తర్వాత అయితే తాగాలి. అదనమాట. ఇంకా స్నానం కూడా చేయాలి, నేను ఫ్రెష్ అవ్వాలి. నేను కూడా మా మహిగడికి అయితే స్నానం చేయించానండి. వాడు ఇంకా కూర్చుని టీవీ అయితే చూస్తున్నాడు. ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేస్తాను. నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయానండి. మా మహిగడికి చెప్పాను బయట గిన్నెల స్టాండ్ స్పూన్లు ఉన్నాయి తీసుకురా అని చెప్పేసి. వాడైతే వెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం తీసుకొస్తాడో ఏంటో నాకైతే తెలీదు. వెళ్ళి చూద్దాము వాడు ఏం తీసుకొస్తున్నాడు అని చెప్పేసి. మీకు చూపిస్తాను. స్పూన్ తెమ్మని చెప్పాను అనమాట. వాడు ఏదో పెద్దోడు అయిపోయినట్టు వాడే అన్నీ చేసేస్తానని చెప్తా ఉన్నాడు. స్పూన్ నాన్న, స్పూను. అదే స్పూన్ అంటే. దానికి ఇవన్నీ తీసావా? ఇవన్నీ కూడా బుట్టలో వేసే మళ్ళీ. అదే స్పూన్ అంటే. ఇవన్నీ వేసే బుట్టలో. స్పూన్ తీసుకొచ్చి ఇంకా మా మహిగడికి తినిపించాక నేను కూడా అయితే తినేస్తున్నానండి. నైట్ చేసిన బీరకాయ తొక్కు పచ్చడి అలాగే ఇప్పుడు చేసిన ఎగ్ ఫ్రై అయితే వేసుకుని తినేసాను అనమాట. నేను తినేసరికి 2 అయితే అయ్యింది. ఇంకా ఒక స్వీట్ కూడా తినాలనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ మీలో అది లంచ్ అయినా డిన్నర్ అయినా సరే ఒక స్వీట్ అయితే తింటాను అనమాట. ఏది లేకపోతే చిన్న బెల్లం ముక్క అయినా సరే తినేస్తాను. మా మహిగడైతే పడుకున్నాడండి. రోజు నేను పడుకోమా అని చెప్పినా సరే ఈవినింగ్ 5 లేకపోతే 5:30 ఆ టైంకి అయితే పడుకునేవాడు అనమాట. ఇంక ఈరోజు అయితే మాత్రం నేను పడుకోమని చెప్పలేదు. అసలు పడుకుంటావా లేదా అని చెప్పేసి కూడా నేను అడగలేదు అనమాట. ఏమైందంటే మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాడు. రోజు లేచేదానికంటే కొంచెం ముందే, కానీ లేటే అనమాట. 8 తర్వాతే లేచాడు.
చాలాసేపు ఆడుకున్నాడు అనమాట. పక్కిన పిల్లల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఆడుకున్నాడు. ఇంక స్నానం అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టేసాక కూడా మళ్ళీ ఆడుకున్నాడు అనమాట. రోజు ఆడుకునేవాడు కాదు, ఇంకా వాడికి నిద్ర వచ్చేది కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, రోజు నేను వాడిని ఆడుకో అని చెప్పేదానికంటే బదులు వాడికి కొంచెం ఫిజికల్గా ఆడేది అలవాటు అయితే కనుక వాడంతటి వాడికి నిద్ర వచ్చేసి పడుకుంటాడని చెప్పేసి అయితే అర్థమైంది. నేను స్నాక్స్ ఇచ్చాను అనమాట, వాడికి తింటాడు కదా అని చెప్పేసి స్నాక్స్ ఇస్తే వద్దని చెప్పేశాడు. మళ్ళీ తీసుకెళ్ళి కిచెన్లోనే పెట్టేసి ఇంకొచ్చి నేను పడుకుంటే నా పక్కనే వచ్చి పడుకున్నాడు అనమాట. అలా పడుకుని ఒక 2 minutes అయితే అయ్యేసరికి ఇంకా వాడి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇంకా పడుకునే ఉన్నాడు. టైం వచ్చేసి 4:30 అయితే అయింది. ఇంకా మా చెల్లి అయితే ఇప్పుడు టీ తీసుకొచ్చింది అనమాట. ఇంక మేమైతే టీ తాగిస్తాము. మీరు టీ తాగేసారా లేదా? పెద్దగా ప్లేస్ రా. టైం 6 అయిందండి. మా మహిగాడు అయితే లేచాడు, బెడ్ మీద అయితే టాయిలెట్ వేసాడని చెప్పేసి బెడ్షీట్ అంతా చేయించేసి వీడికైతే స్నానం చేయించేసాను. ఇటు చూడు. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 5:15 అయితే అవుతుందండి. ఇంకా నేను గిన్నెలు అయితే కడగలేదు. గిన్నెలు అన్నీ కూడా బయట అయితే వేసేసాను తప్ప గిన్నెలు అయితే వాష్ చేయలేదన్నమాట. ఇంకా చీకటి అయిపోయింది. లైట్లు కూడా ఆన్ చేసే టైం అయితే వచ్చింది. చూడండి ఇలా అయితే ఉంది. గిన్నెలు చూడండి, అన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా టీ తాగిన గిన్నెలు ఇవన్నీ కూడా బయటకైతే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కడగాలన్నమాట. ఎందుకో తెలీదు, ఈవినింగ్ నుంచి కడగాలి, గిన్నెలు కడగాలి, చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే అనుకుంటూనే వచ్చాను కానీ కడగాలనిపించలా. ఇంక ఇప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చింది కడుగుతామని చెప్పేసి. ఇంకా ఇంట్లో మేమే కదా ఉండేది, తొందరగా పని చేయండి అని చెప్పేసి నన్ను హడావుడి పెట్టేవాళ్ళు, చేసే అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంక ఇప్పుడు కడగాలనిపించి ఇప్పుడైతే గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను. మా మహిగాడు అయితే లోపల ఉన్నాడు, వాడికి స్నానం అయితే అయిపోయింది కదా, ఇంక ఇంట్లో అయితే ఉన్నాడు అనమాట. ఇంక ఈ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత వంట సంగతి అయితే ఆలోచించాలి. ఇదిగోండి గిన్నెలన్నీ కూడా కడిగేసా, ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 7 అయితే అయ్యింది. ఇప్పుడు నేనైతే వంట ఏం చేయాలా అని చెప్పేసి అనుకునే లోపు ఇంకా చెల్లెలు అయితే డాడీకి ఫోన్ చేసి ఫ్రైడ్ రైస్ అయితే రమ్మని చెప్పేశారంట. ఇంక ఇప్పుడైతే వంట పని ఏం లేదండి. నాకు కొంచెం నీరసంగా ఉంది, ఇంకా వంట పని లేదు కదా, హ్యాపీ అనమాట. మీరు మీ ఇంట్లో ఏం వంట చేసుకున్నారు అనేది అయితే కమెంట్ చేయండి. ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 29th కదా, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 7 అయితే అయింది కదా, ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే ఐపీఎల్ మ్యాచ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీలో ఎంతమంది అమ్మాయిలైనా సరే ఐపీఎల్ సీజన్ చూస్తారు, అలాగే క్రికెట్ మ్యాచ్లు చూస్తారు అనేది అయితే కమెంట్ చేయండి. నాకు మా డాడీ చూసినప్పటి నుంచి అలవాటు అయిందనమాట. చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ ఆ టైం నుంచి ఇంకా అలాగే కంటిన్యూ అయ్యి మా హస్బెండ్తో మా డాడీతో పాటు ఇంకా మ్యాచ్లు అవి చూడడం అలవాటైపోయింది. ఇంకా వాళ్ళు ఎవరు లేకపోయినా సరే ఏదైనా మ్యాచ్ వస్తుందంటే కనుక ఖచ్చితంగా చూస్తాము. ఒకవేళ ఎప్పుడైనా ఏ సినిమా అయినా బోర్ కొట్టిందంటే కనుక హైలైట్స్ అవి పెట్టుకుని అయితే చూసేస్తూ ఉంటాం అనమాట. అది ఏ మ్యాచ్ అయినా సరే కానివ్వండి. ఇంక ఇప్పుడైతే డాడీ రాకముందే 8 అలా అయిపోతుంది. మేబీ డాడీ కూడా ఫాస్ట్గా అయితే వచ్చేస్తారు, ఎందుకంటే మ్యాచ్ ఉంది కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి కదా, డాడీ కూడా తొందరగా వచ్చేస్తారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా మ్యాచ్ అయితే పెట్టుకుని చూస్తూ ఉంటాం అనమాట డాడీ వచ్చేలోపు. ఇంకా డాడీ రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పేసి ఇంకా ఒక మ్యాంగో అయితే ఉందన్నమాట ఇంట్లో. ఇంకా దాన్ని అయితే నేను తీసి తెచ్చేసుకున్నాను. ఇంకా మా మహికడికి అయితే అడిగాను అనమాట. వాడు ఇప్పటివరకు మ్యాంగో టేస్ట్ చేశాడు కానీ వాడికి నచ్చట్లేదు అనమాట, తినట్లేదు. ఇంకా మా చెల్లి అయితే వచ్చేసి తనకి కావాలని చెప్పేసి అయితే అడిగింది. ఇంకా కట్ చేసిన ముక్క తనకైతే ఇచ్చాను అనమాట. తను తినేసింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే ఎదురుగదిలోకి అయితే వచ్చానండి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది ఉంది అని చెప్పేసి. ఇంకా ఈలోపు డాడీ కూడా వచ్చారు. డాడీ వచ్చి 9 కల్లా వచ్చారనమాట. నేను టైం చూసుకుంటానే అన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అయింది. నేను ఫ్రెష్ అయిన తర్వాత కొంచెంసేపు అయితే మ్యాచ్ చూసాను అనమాట. పంజాబ్కి ఆర్సీబీకి జరుగుతూ ఉంది కదా, కొంచెంసేపు చూసేసి అయితే ఈ గదిలోకి అయితే వచ్చాను. ఇంకా డాడీ వచ్చారు. డాడీ వచ్చిన దగ్గర నుంచి నాకు ఆకలేసేస్తుంది కానీ వీడియో అవ్వకుండా ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి ఇంకా వీడియో వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. వెళ్ళిపోయి డాడీ ఏంటి ఇచ్చారో చూసి తొందరగా అయితే తినేసేసి
మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా డాడీ అయితే బిర్యానీ తీసుకొచ్చారండి, ఫ్రైడ్ రైస్ తీసుకురాకుండా. ఇంకా అది కూడా ఎక్కువ రాలేదనమాట, ఒక తక్కువ అయితే వచ్చింది. ఇంకా మేము కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని అలా అయితే తినేసాము. ఇంకా డాడీకి రైస్ అయితే సరిపోదని చెప్పేసి చెల్లెలు అయితే స్టవ్ మీద రైస్ పెట్టారనమాట. మేమందరం తినేగా డాడీకి ఇంత కొంచెం అయితే మిగిలిందండి. మేము తినేదే తక్కువ, అంత కొంచెం మిగిలిందంటే మీరు చూడండి. ఈ డబ్బా అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇది అయితే 300 రూపీస్ అంటండి. మేము చెప్పింది ఏంటంటే 100కి ఒక డబ్బా అయితే వస్తుందన్నమాట. అవి తీసుకురమ్మని అయితే చెప్తే డాడీ తీసుకొచ్చారు. ఒకటి బిర్యానీ తీసుకొచ్చారు. మేము చెప్పింది కూడా ఫ్రైడ్ రైస్. ఈ డబ్బా చూపిస్తున్నాను కదా, ఇది 150 రూపీస్ ఎంతో ఉంటుంది. దీనికన్నా చిన్నది 100 రూపీస్ అనమాట. ఇంకా నేనైతే పెరుగు ప్యాకెట్ తాగేసాను, మా మైగడు కూడా అయితే తాగేశాడనమాట. ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసాం కదా మార్నింగ్, ఈ బట్టలన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చామండి. నేను చెల్లి కలిసి అయితే ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేసామన్నమాట. మేము ఇవన్నీ మడత పెట్టేసరికి 10:30 అయితే అలా అయిపోయిందండి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంకా అందరం అయితే పడుకున్నామన్నమాట. గిన్నెలన్నీ బయట వేసేసి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. వ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్.